హైదరాబాద్ కీసర బాలాజీ జ్యువెలరీ దోపిడీ యత్నం కేసుకు సంబంధించి ఇంకా దొంగల ఆచూకీ దొరకలేదు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 4 నిందితులను ఇప్పటివరకు గుర్తించారు. 4లో 2 ప్లాన్ ప్రకారమే బంగారం షాప్ లోకి వెళ్లారు. మరో 2 కస్టమర్లతో పాటు కూర్చున్నారు. అనంతరం షాప్ లో చోరీకి పాల్పడ్డారు. పరారీలో ఉన్న 4 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంగారాన్ని చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తుండగా షాప్ యజమాని సందీప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సందీప్ పై పదునైన ఆయుధంతో దాడి చేశారు దుండగులు. దాడిలో సందీప్ కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితులు డమ్మీ గన్తో వచ్చి బంగారం చోరీ చేసేందుకు ప్రయత్నించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, కీసర బాలాజీ జ్యువెలరీ దోపిడీ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించారు? ఎస్, అయితే కీసర పరిధిలో ఉన్నటువంటి నాగారంలో 2వ తారీఖు జరిగినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఆ దొంగతనంలో షాపు యజమాని పైన దుండగులు దాడి చేసి పదునైనటువంటి ఆయుధాలతో దాడి చేసి తన కుమారుడి ముందే అత్యంత దారుణంగా దాడి చేసి కింద పడేసి 4 దుండగులు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కింద పడేసి ఆ షాప్లో ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో బంగారంతో పాటు ఆ బ్యాగ్లో ఉన్నటువంటి మరికొంత డబ్బును కూడా ఆ సొత్తును కూడా ఎత్తుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2 దుండగులు మొదట షాప్ లోపలికి రాగా ఒక దుండగుడేమో హెల్మెట్ ధరించి ఇంకొక దుండగుడు మాస్క్ ధరించి షాప్ లోపలికి వచ్చారు. అయితే ఆ షాప్లో ఇదివరకే 2 కస్టమర్లు కూర్చున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అయితే పోలీసులు తీసుకున్నారు. ప్రస్తుతం తీసుకున్న తర్వాత అసలు ఆ 2 ఎవరు, మొదటి అంటే కస్టమర్లా కూర్చున్నటువంటి 2 ఎవరు అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ 2 కూడా ఆ పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సిఐ ఆంజనేయులకు సంబంధించినటువంటి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కానీ ఆ 2 ఎవరైతే మొదట కస్టమర్లా ఉన్నటువంటి 2 వ్యక్తులు ఎవరైతే కస్టమర్లా లేకపోతే దుండగుల్లో ఉన్నటువంటి వారే ప్లాన్ ప్రకారం వచ్చి ఆ షాప్లో కస్టమర్ల లాగా కూర్చున్నారా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సో ఇటు 4 ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇటు తన కొడుకు అలాగే షాప్ యజమాని 2 అటు షాప్లో ఉండగా 2 దుండగులు వచ్చి కొడుకు ముందే షాప్ యజమానిని అత్యంత దారుణంగా కొట్టి కింద పడేసి ఈ ఘాతుకానికి కూడా పాల్పడేటువంటి విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి బంగారం షాపు ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ దుండగుల కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి తనిఖీలు కూడా చేపడతా ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే చాలా రోజుల నుంచి ఆ షాప్ని దగ్గరగా పరిశీలిస్తూ ఏదైనా అంటే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల దొంగతనం చేశారా లేకపోతే దొంగతనం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులైనా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి దొంగలు ఎవరైనా ఈ సిటీ రేంజ్ ఏరియాలో తిరుగుతున్నారా, మరి వారికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు వీరేమైనా అయ్యుండొచ్చా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్.